Hello viewers, welcome back to my channel Recipe Talks and Vlogs. ఈ రోజు ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ ఆయిల్ తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది మన జుట్టుకి ఉన్న అన్ని సమస్యలను దూరం చేస్తుంది. అంటే హెయిర్ ఫాల్ సమస్యని కానీ, డాండ్రఫ్ ప్రాబ్లమ్స్, జుట్టు ఒత్తుగా పెరగడానికి, అలాగే మన హెయిర్ని బ్లాక్గా ఉంచడానికి, ఇలా అన్ని ప్రాబ్లమ్స్కి హెయిర్ ప్రాబ్లమ్స్కి ఓన్లీ వన్ సొల్యూషన్, ఈ హెయిర్ ఆయిల్. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో నేను ఒక కప్పు ఆయిల్ తీసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 3-4 టీ స్పూన్లు మెంతులు, పావు కప్పు ఉసిరికాయ ముక్కలను, నేను ఇక్కడ డ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కలను తీసుకుంటున్నానండి. మీకు గనుక ఫ్రెష్ ఉసిరికాయలు దొరికితే వాటిని ముక్కలుగా చేసుకుని వేసుకోండి. అలాగే పావు కప్పు ఫ్రెష్ కలబంద ముక్కలను కూడా వేసుకోండి. ఒక కప్పు కరివేపాకు, అలాగే 7 నుండి 8 మందార పూలు. నేను ఇక్కడ మందార పూలను ఎండబెట్టి తీసుకుంటున్నానండి. మీకు కనుక ఫ్రెష్గా దొరికితే వాటిని వాడుకోండి. అలాగే మందార ఆకులు దొరికిన వాటిని కూడా వేసుకోండి. మీకు కనుక మందార పూలు కానీ, ఉసిరికాయలు కానీ ఎప్పుడంటే అప్పుడు దొరకనప్పుడు వాటిని దొరికినప్పుడే డ్రై చేసి పెట్టుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనకు అవసరమైనప్పుడు వాటిని వాడుకోవచ్చు. ఇలా మనము ఆయిల్ని కాచుకునేటప్పుడు ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్లోని పోషకాలన్నీ కూడా ఆయిల్లోకి వస్తాయి. ఇందులో ఉపయోగించే మెంతుల వల్ల మన జుట్టు ఒత్తుగా పెరగడానికి, చుండ్రును నివారించడానికి ఉపయోగపడుతుంది. ఉసిరికాయలు మన జుట్టును నల్లగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. అలాగే కలబంద మన హెయిర్కి కండిషనర్ లాగా యూజ్ అవుతుంది. అంటే హెయిర్ ఫాల్ని తగ్గించి, హెయిర్ డ్యామేజ్ని తగ్గించి, హెయిర్ని సాఫ్ట్గా సిల్కీగా ఉంచుతుంది. అలాగే మందార పూలు మన హెయిర్కి మంచి కలర్ని ఇస్తుంది, హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది. కరివేపాకు ఇది మన హెయిర్కి ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని తొలగిస్తుంది. ఈ ఆయిల్లోని ఇంగ్రీడియంట్స్ అన్నిటిలో తేమ మొత్తం పోయి ఇలా నల్లగా అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారక వడగట్టుకోవాలి. ఆయిల్ వడగట్టుకున్నాక అందులో ఒక 2-3 వైటమిన్ ఈ క్యాప్సూల్స్ ని యాడ్ చేసుకోవాలి. ఈ వైటమిన్ ఈ మన హెయిర్ కి చాలా మంచిది. ఈ ఆయిల్ ని ఒక వీక్ లో 3-4 టైమ్స్ అయినా మనం యూజ్ చేయగలిగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. Thank you for watching my videos. Please don't forget like, share and subscribe my channel.